సమూయేలు రెండవ గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. గిల్బోవ పర్వతములారా, గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండా బలాఢ్యుల, చూడండి అక్కడ ఏమనుంది, బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. అవమానముగా పారవేయబడెను. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తర్వాత 27వ వచనం కూడా చదవండి ఒకసారి. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి, బలాఢ్యులు పడిపోయిరి. యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈ రాత్రి కూడిన సేవకులను బట్టి వందనాలు, స్తోత్రాలు. స్తుతులపైన ఆశ్రయం తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా, ఈ సమయంలో సేవకుల మీటింగ్లో అందరితో మీరు మాట్లాడి నీ దాసుని బలపరచండి, శక్తితో నింపండి, నీ ఆత్మతో నింపండి, అభిషేకంతో నింపండి, ప్రేరేపణ మాటలు పలుకుటకు శక్తి దయచేయండి, బిడ్డలు గ్రహించుకునే కృపను దయచేయండి, రాగడి సిద్ధపరచండి. మేము పొందుకోమని యేసునామములో కృష్ణాం తండ్రి, ఆమేన్. దావీదు ఒక ధనుర్గీతం ఒకటి రాశాడు. విలాపవాక్యము. దేని కొరకంటే సౌలు యోనాతాను ఇద్దరు పడిపోయారు, హతులైపోయారు. దావీదు బాగా తెలుసు, అభిషేకింపబడిన వారు, దేవుడు పిలుచుకున్న వారు, సేవకులు ఎంత బలాఢ్యులో, ఎంత బలవంతులో, ఎంత విలువైన వాళ్ళు. ఒక సేవకుడు 10,000 మందితో సమానం. 10,000 మందితో సమానం. ఇప్పుడు ఇట్లా దావీదు అనుకోండి, ఇట్లా స్తంభం అంతా గొల్లేతున్నాడు. ఇతను ఓడిపోతే, మీరు చదువుకున్న వాక్యమే సమూయేలు గ్రంథంలో, అక్కడ గొల్యాతు ఏమంటున్నాడు, మీలో ఒకరిని పంపండి, మేము వస్తాం. ఆ ఒక్కడు ఎవరిని గెలుచుకుంటే వాళ్ళదే విజయం. మీలో ఒక్కడు. ఇప్పుడు చూడండి, దావీదు మరి గొల్యాతు. ఇప్పుడు దావీదు ఓడిపోయినాడు అనుకోండి, ఎవరు ఓడిపోయినట్టు గట్టి చెప్పాలా? ఇజ్రాయేలీలందరూ ఓడిపోయినట్టే. ఇంకొక మాట చెప్పాలంటే అసలు దేవుడే ఓడిపోయినట్టు. ప్రజల దృష్టిలో, ఫిలిష్తీయుల దృష్టిలో సేవకుడు అనే వ్యక్తి ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తో చూడండి.
నీవు పడిపోతే ఒక సేవకుడు పడిపోతే దేశమే పడిపోయినట్లు దేవుడే మరి దేవుణ్ణి మనం ఓడించిన వారం అవుతాం. దేవుడు మనల్ని నమ్మి ఈ బిడ్డ జయమిస్తాడు, నా నామాన్ని నిలబెడతాడు అని దేవుడే మనల్ని నమ్మి నిలబెట్టాడు. ఇప్పుడు ఇతడు గెలిస్తే దేశమంతా గెలిచినట్టు, ఇతడు గెలిచినట్టు, ఇతని కుటుంబం గెలిచినట్టు, ఇతని దేశం గెలిచినట్టు, ఇతని రాజు గెలిచినట్టు. ఇతడు గెలిస్తే సౌలు కూడా గెలిచినట్టే. ఇతడు గెలిస్తే దేవుని నామమే అక్కడ గెలిచినట్టు. ఇతడు ఓడిపోయినాడు అనుకోండి, ఇతడు ఓడిపోయినట్టు, ఇతని రాజు ఓడిపోయినట్టు, ఇతని కుటుంబము, ఇతని దేశము అంతా ఓడిపోయినట్టు. దేవుని బిడ్డలారా, ఎవరైనా నిద్రపోవచ్చు. బస్సులో ఉన్న డ్రైవర్ నిద్రపోతే, సేవకులు అలాంటి వారు. ఎవరైనా నిద్రపోతారు. ట్రైన్లో ఉన్న డ్రైవర్ కానీ, ఫ్లైట్ నడిపే డ్రైవర్ కానీ నిద్రపోయాడు అనుకోండి, నిర్లక్ష్యం చేశారనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? అందరూ కూడా పతనమైపోతారు. అంటే ఒక సేవకుడు అలర్ట్గా ఉంటే తన ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ, ఫ్లైట్లో ఉన్న వారిని అందరినీ, బస్సులో ఉన్న వారిని అందరినీ, ఆటోలో ఉన్న వారిని అందరినీ కాపాడుకోగలుగుతారు. ఇప్పుడు మన చేతికి ఒక్కొక్కరికి ఆటో ఇవ్వచ్చు, ఒక్కొక్కరికి బస్సులాగా, ఒక్కొక్కరికి మనల్ని ఒక ఏరియా లాగా దేవుడు ఏర్పరచుకున్నాడు. మన నిర్లక్ష్యం వహిస్తే ఎంతోమంది పడిపోవడానికి ఆస్కారం. ఒకటి. రెండవది, సైతాను చేసే పనులు ఏంటంటే దేవుని ఆయుధాలను వాడు తీసుకొని పోతాడు. దేవుని ఆయుధాలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. దేవుని బిడ్డలు బలవంతుని చేతిలోని బాణాలు. దేవుని బిడ్డలు దేవుని చేతిలో ఆయుధాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలు దేవుని చేతిలో ఎవరు? ఆయుధాలు. గొల్యాతు ఎన్నో ఆయుధాలు ధరించుకున్నాడు, కానీ దావీదు అంటాడు, నాకు ఇవన్నీ వాడుక లేవు. అన్నీ వేసుకొని చూసినాడు, నడిచినాడు, ఇట్ట నడిపే రాకుంది. అవన్నీ వేసుకొని, అది మోసుకొని, చేతులకు కట్టుకొని, అవన్నీ కట్టుకొని, నాయన రే నేను నడచలే. ఏంది ఇది? నవ్వుకున్నాడు. ఏంది ఇది? ఆ బుల్లెడ్ ప్రోపు, మైమరుపు, దట్టి ఇవన్నీ కట్టుకున్నాడు, శిరస్సు ఇవన్నీ పెట్టుకున్నాడు. ఇవన్నీ నాకు వాడకలేవన్నాడు. దావీదు చేతిలో ఏది ఉందో దానితోనే జయం అనుగ్రహించినాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సేవకుడు ఆయుధాల మీద కాదు ఆధారపడాల్సింది. సేవకులు మనకున్న వస్తువులను బట్టి, వాటిని బట్టి కాదు ఆధారపడాల్సింది. సేవకుడు ఆధారపడాల్సింది దేవుడు మన చేతిలో ఏదైతే పెట్టాడో ఆ రాయే కావచ్చు. రాయి ఇజ్రాయేలీలకు రక్షణ ఇచ్చింది. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నామంలో చూడండి, పారేసినది, తీసేసినది. అందుకే
మన చేతుల్లో అది ఏదనున్నా ఎప్పటికైనా సరే మనం ఎట్లా అనే చింత ఎప్పటికీ చేయకూడదు. దేవుని బిడ్డలు, మన చేతిలో చిన్నదున్నా కూడా చిన్న దానితోనే ఆయనకు ఆయుధాలు అక్కర్లేదు. ఆయనకు మనమే ఆయన చేతిలో ఆయుధం. ప్రైజ్ ది లార్డ్. మనమే ఆయుధం. అలాంటిది ఈ సౌలు ఏమైపోయాడంట అక్కడ చూడండి 21లో, సౌలు డాళ్ళును బలాఢ్యుల డాళ్ళు, అవమానముగా అది పారవేయబడెను. చూసారా, బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. అవమానముగా పారవేయబడెను. తైలం చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడిన బడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. అభిషేకింపబడిన వారిది ఎట్లా పారవేయబడింది? ఇప్పుడు గొల్యాతు, దావీదు గొల్యాతు దగ్గరికి వెళ్ళి గొల్యాతు దగ్గర చేతిలో ఉన్న కత్తినే తీసుకొని గొల్యాతుని చంపేశాడు. శత్రువు ఆయుధాన్ని గుంజుకున్నాడు. కానీ ఇక్కడనేమో సౌలు ఆయుధమే శత్రువుల చేతికి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అందుకే అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయి. చివరి వచనంలో ఏమన్నది? యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి. ఏమంట? బలాఢ్యులు పడిపోయిరి. రాత్రంతా ప్రార్థన చేశాడు ఈయన. ఏశావేమో ఎక్కడో ఉన్నాడు. దేవుని దర్శనం పొందుకున్నాడు. ఇది పరలోకపు గవిని అన్నాడు. రాయి పెట్టాడు, నూనె పోశాడు, ప్రార్థన చేసుకున్నాడు, నిబంధన చేశాడు. ఆయన ముఖం చూశాడు, పెనుయేలని పేరు పెట్టాడు. సూర్యోదయం అయింది. అలాంటి వ్యక్తి అన్న ఏశావు కనపడే లోపల నమస్కారము ప్రభుకు అంటున్నాడు ఏశావును. 7 సార్లు మీరు చూడండి, అక్కడ చదవండి ఆది కాండంలో. ఏశావు ఎదురు వస్తుంటే 7 సార్లు వంగంగి దండం పెడుతున్నాడు. ఆది కాండము 33వ అధ్యాయము 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ఎన్నిసార్లు అంట? 7 మార్లు. ఒకసారి లేచి నిలబడి 7 సార్లు ఇట్లా పడి లేదమ్మా? ఎటుంటని చెప్పండి. బోర్లో పడతాడంట, లేస్తాడంట, మళ్ళీ పడతాడు. కొన్నిసార్లు ఎటుంటుందంటే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు దేవుని చేతిలో ఆయుధాలుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలు దేవుని చేతిలో ఆయుధాలుగా ఉండాలి. మరి ప్రత్యేకంగా చూస్తాం, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. యుద్ధంలో ఉండాల్సినటువంటి వారు ఆయుధములుగా దేవుని చేతిలో ఉండాల్సిన వారు, వారి ఆయుధాలు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాయి? అమాలేకీయులు తీసుకొని సౌలునే చంపుతాడు. సైతానుకు మనం ఆయుధాలుగా మారకూడదు. సైతానుకు మనము ఆయుధాలుగా మారకూడదు. మనము దేవుని చేతిలోని ఆయుధములుగా ఉండాలి. అందుకే యెషయాతో ఇర్మియాతో ఏమంటాడు తెలిసిన? నీవు నాకు యుద్ధాయుధము వంటి వాడవు. చదవండి అన్నమాట. గొండ్రగొడ్డలి వంటి వాడవా. చూడండి మాట. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 51 ఇర్మియా గ్రంథం 51:20 వచనం. నీవు నాకు గొండ్రగొడ్డలి వంటి వాడవు. ఇజ్రాయేలు ఆయనకు స్వాస్థముగానున్న గోత్రము సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు యాకోబు. ఏమంటాడు?
నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. దాని కింద చూడండి, అందరు చదవండి ఒక్కసారి. యుద్ధాయుధము. మనం ఎవరం? చెప్పాలి దేవునికి ఆయుధం. నువ్వు నాకు గొడ్డలి వంటి వాడవు. వీళ్ళు దేవుని బిడ్డలు, ఆ దేవునికి ఆయుధంగా ఉండవలసినటువంటి వారు సైతానుకు ఆయుధాలుగా మార్చబడకూడదు. చాలామంది సైతాన్ చేతిలో కీలు బొమ్మలాగా ఉంటారు కదా, సైతాన్ ఆయుధాలుగా మార్చబడతారు. వాడికి ఆయుధాలుగా, మీరు మిలిటరీలో మాకు జంగల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, మాలోనే 2 గ్రూపులు పెట్టుకుంటాం. ఇక్కడ ఒక గ్రూప్ ఉండాలా, అక్కడ ఒక గ్రూప్ ఉండాలా. అక్కడ అడవిలో కొంతమంది ఉంటారు, ఇక్కడ ఒక ప్లాటన్, 2 ఆపోజిట్ శత్రువు అన్నమాట. ఎవరిది గెలుపు అంటే వీళ్ళు అంబూస్ చేస్తారు వాళ్ళను. వీళ్ళొచ్చి రాత్రి కానీ పగలు కానీ వాళ్ళ యొక్క హతియార్ గన్ను ఎవరైతే వాళ్ళకి తెలియకుండా ఎత్తుకొస్తారో వాళ్ళది విజయం. చూడండి, ఎవరిదైతే ఎత్తుకొని వస్తారో, ఇంకొకటి అక్కడ ఎవడైతే పోగొట్టుకుంటాడో వానికి ఉంటుంది. మీకు అర్థమైందా? తెల్లవార్లు రాత్రి పగలు ఒక వారం ఉంటుంది, ఒక్కోసారి నెల కొడుకుంటుంది. రైఫిల్ను, హతియార్ను, గన్నును చేత పట్టుకొని కాళ్ళ కింద పెట్టుకొని పడుకోవాల్సిందే. పొరపాటున నిద్రపోయి ఆదా మరిచినామాది ఎవడని ఎత్తుకపోయాడా, వీడికి మామూలు పనిష్మెంట్ ఉండదు. ఇంకా ఆయుధం పోతే ఉద్యోగం పోయినట్టే. హోరాహోరీగా ఉంటుంది. తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు. అక్కడ హత్యారే కాదు, వాళ్ళది చిన్న ఒక మగ్గు తీసుకొచ్చినా చాలు, వాళ్ళది బకెట్ తీసుకొచ్చినా చాలు, వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు తీసుకొచ్చినా చాలు, విజయం వాళ్ళది. అట్లా ఘోషిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము సైతాను ఆయుధాలుగా మార్చబడకూడదు. మనము దేవుని చేతిలోని ఆయుధాలుగా మార్చబడాలి, ఆయుధాలుగానే ఉండాలి. అందుకే అయ్యయ్యో ఏమంటాడు? బలాఢ్యులు పడిపోయి. ఇక్కడ కూడా చూడండి, దావీదు 3వ అధ్యాయం 34వ వచనంలో చూడండి. ఎట్లనగా 3:34 అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావతగునా, నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంఖ్యలు వేయబడకుండగను, దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. చూశారా? దావీదు చూడండి, దేవుని బిడ్డల గురించి ఎవరైనా ముఖ్యులు పడిపోతే వాళ్ళ గురించి ఎంత రోదన చేసి ఏడుస్తూ ఉపవాసం ఉండి ఇజ్రాయేలులకు నేర్పించి ఏడిపిస్తూ పాడుతున్నాడు, మళ్ళీ పాడిపిస్తున్నాడు. దేవుని చేతిలో ఆయుధం పడిపోయింది అయ్యో అని. అబ్నేరు చనిపోతే, అబ్నేరు నీచుడొకడు పోయినట్లు నువ్వు చావదగునా, నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంఖ్యలు వేయబడకుండగను, దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. దోషకారుల ఎదుట ఒకడు పడినట్టు నీవు పడితివే. చూడండి, దోషకారులు పడినట్టు నువ్వు పడితివే. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు చూడండి, పడిపోవటం, ముఖ్యులైన వారు పడిపోవటం వలన దావీదు ఎంత అసలు అక్కడ అన్నాడు 35వ వచనంలో, ఇంకా వెలుగునున్నప్పుడు జనులు దావీదు వద్దకు వచ్చి భోజనం చేయమని అతన్ని బతిమాలగా ప్రమాణం చేశాడంట. దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమించక మునుపు నేను ఏమైనాను రుచి చూచిన ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలగ చేయనుగాక అని విని
ఎక్కువగా ఏడ్చినారంట. ఇలాగునగా రాజును కీర్తనలు పాడిన తర్వాత జనులందరూ విని మరి ఎక్కువగా ఒక్క పడిపోయిన వ్యక్తి గురించి నాయకునిలో ఉన్న లక్షణం చూడండి. ఒక పడిపోయిన వ్యక్తి దేవుని చేతిలో ఉన్న ఆయుధం పడిపోతే ఎంత కన్నీరు గార్చి ఏడుస్తారో. ఈరోజు మనం పడిపోయిన వాళ్ళని చూస్తే ఆ పడిపోయిన సీటు మనకు దొరుకుతుందేమో అని సమర్పడే వాళ్ళు ఉంటారు. దావీదు ఇప్పుడు సౌలు పోతేనే నెక్స్ట్ కింగ్ కదా. ఇంతకాలం ఊరికి అడ్డంగా ఉన్నాడు ఈ మనిషి. ఏది చేయాలన్నా సౌలు పోతే సంతోషించాలి, పండగ చేసి భక్ష్యాలు పరమాన్నం చికెను మటన్ చేసి సంతోషంగా ఉండాలి. ఎంత ఏడుస్తున్నాడు చూడండి. అభిషేకింపబడిన వ్యక్తి పడిపోయాడని. అబ్నేరు పడిపోతే దావీదు ప్రజలు ఎంత ఏడుస్తున్నారు చూడండి. దేవుని చేతిలోని ఆయుధం బాయనే, అయ్యో అయ్యో అయ్యో. దేవుని బిడ్డలారా, అందుకే ఒక నాయకునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే పడిపోయిన వారిని చూసి, యేసయ్యా నీ రక్తముతో కడిగావు, కొన్నావయ్యా, నువ్వు సంపాదించిన ఈ ఆయుధాలు, ఈ ఆస్తి, ఈ ఆయుధాలు సైతానుకు ఆయుధాలుగా మారకూడదు. కన్నీరు గారవాలి, భారం కలగాలి. సైతానికి ఎట్లా ఆయుధాలుగా మారతారంటే, వీళ్ళు రక్షింపబడి పడిపోయిన తర్వాత పడిపోయిన వాళ్ళ చేతనే పాపాలు చేపిస్తాడు. చూసిన వాళ్ళందరూ కూడా ఇదిగో పలాని మనిషి రక్షణ పొందాడు, మందిరం వెళ్ళాడు, బాప్తిసం పొందాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తాగుతున్నాడు. సైతానికి ఎవరు ఆయుధం? చెప్పాలా? ఎవరు ఆయుధం? దేవుని ఆయుధమే సైతానుకు ఆయుధము. చూడండి, ఒకప్పుడు దేవుని ఆయుధముగా ఉండేటువంటి మనుషులు సైతానుకు ఆయుధాలుగా మార్చబడతారు వాళ్ళు. ఇంకోటి, అన్యజనులు రక్షింపబడిన వారు 10,000 మంది కూలినన్ను జనాలు వారి వైపు చూడరు, రక్షింపబడిన వారి వైపే చూస్తారు. పడిపోయిన వాళ్ళ వైపు వాళ్ళని టార్గెట్ చేస్తారు. సైతాను కూడా వాళ్ళనే ఆయుధాలుగా ఎంచుకుంటాడు. అనేక మంది రక్షింపబడకుండా చూడండి ఎలా వాడుకుంటాడో. అందుకే మనము రక్షింపబడిన ఏ ఆత్మ కూడా తప్పిపోకుండా, నాయనా వీరు నీ ఆయుధాలుగా వాడుకో నాయనా అని కన్నీరు గార్చాలి. తప్పిపోయిన ఆత్మల గురించి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట, ఒకటి. రెండవది, దైవ సేవకులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, దేవుని సేవ చేస్తున్న బిడ్డలకు అందరికి కూడా ఒక తప్పు చేసినప్పుడు భయం, దేవుని భయం అనేది ఉండాలి. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఎక్కడ 2వ సమూయేలు గ్రంథంలో ఒక పొరపాటు చేస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అది దావీదు మనస్సు కొట్టుకొనిందంట. ఒక తప్పు చేసినప్పుడు, ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు ఆ మనిషి మనస్సు కొట్టుకోకపోతే మనస్సాక్షి చచ్చిపోతుంది. ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఇప్పుడు 10 మంది పరిచయం చేస్తుంటారు అనుకో, మనం కూర్చున్నాం అనుకో, అంపడే కొట్టుకొని గుండె, అరే వాళ్ళందరూ చేస్తున్నారు, నేను కూర్చుంటే ఏమనుకుంటారు వాళ్ళు? వీడు పని దొంగ అనుకుంటారు, లేకపోతే సోమరి అనుకుంటారు. వాళ్ళతో పాటు పట్టుకున్నాం, వాళ్ళతో పాటు చేద్దాం అని. కానీ చూడండి, వెంటనే మనస్సాక్షి ఎట్టుంటుందంటే, పక్కనోళ్లకు మనం అభ్యంతరంగా కలగకుండా దేవుని భయం, ఏదైనా వ్యతిరేకంగా దేవునికి పొరపాటు చేస్తే
ముందు గుండె కొట్టుకోవాలి. కొంతమందికి వాళ్ళ గుండె కొట్టుకోదు, ఎదుటోళ్ళ గుండెను కొట్టుకుంటట్టు మాట్లాడతారు. మనస్సాక్షి ఎట్లుండాలంటే, మనస్సాక్షి దేవుని బిడ్డరా, అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో దావీదులో ఉండే ఆ లక్షణం. పొరపాటు చేసిన వెంటనే అయ్యో. అసలు సౌలును దావీదు ఒక్క మాట కూడా అనలేదండి. తనే చచ్చిపోయాడు. కానీ దావీదు ఎంత ఏడుస్తున్నాడు తెలుసునా? ఈరోజు అభిషేకింపబడిన ఆయుధాల కొరకు దేవుని బిడ్డలని అంత కన్నీరు కారుస్తున్నాడు. దేవుని బిడ్డారా, రెండవది దేవుని భయం ఉంటే ఏ పొరపాటు చేసినా హృదయం ఎట్లుంటుందంట? గుండె కొట్టుకుంటుందంట. డబ్ 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 డబ్. భయం. మనస్సు కొట్టుకొనగా అతడు ఏమంటున్నాడు? నేను చేసిన పని వలన గొప్ప పాపం. అది ఎవరు నాతాను ప్రవక్త వచ్చి చెప్తలేడు ఇక్కడ, లేకపోతే ఇంకొక వచ్చి ఎవరో చెప్తలేరు. చూడండి, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. ఎంతో అవివేకిని నేను, ఎంత అవివేక పని చేశాను. యెహోవా కరుణించి నా దోషమును పరిహరింపుము యెహోవాతో మనవి చెయ్యగా. మనవి చేసినా కూడా శిక్ష తప్పించుకోలేదు దావీదు. అబ్బా, దావీదు మనసు ఎట్లాంటిది! ఆయనను ప్రేమించుతూనే కోపిస్తూ ఉన్నటువంటి ఆయన కూడా దీర్ఘదర్శి వచ్చి నీ ముందు 3 శిక్షలు పెడుతున్నాను అంటాడు. పాపం ఒప్పుకున్నాడుగా. దేవుని బిడ్డలారా, దేవుని భయం. అందుకే దేవుని బిడ్డలకే ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునాక. ఇప్పుడు న్యాయాధిపతులు 16:1 చూడండి ఒక్కసారి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు చూశారా, ఈయన చూసినప్పుడు అసలు భయమే కలగలే. చూడండి, సంసోను గాజాకి వెళ్ళి వేశ్యను ఒకటి చూచెను. మనస్సులో భయం కలిగి గుండె ఏం కాలే, కొట్టుకోలే. గుండె కొట్టుకోకపోతే దేవుని బిడ్డలారా, పాపములోకి అలాగనే దిగజారిపోతాం. ఇప్పుడు సంసోను ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఇద్దరు అభిషేకం పడిన వాళ్ళు కదా. కానీ ఈయన గుండె కొట్టుకుంది, ఆయన కొట్టుకోలే. పాపములో సాగిపోతూనే ఉన్నాడు. ఏం కాదులే అనుకుంటూ లాస్ట్కి ఎక్కడ పోయినాడు తెలిసిన? తనలో ఉన్న బలము తనకు పోయిన సంగతి కూడా తెలియదు. దేవుడు అతన్ని విడిచిపెట్టినాడన్న సంగతి అతనికి తెలియదు. చాలా సంగతులు మర్చిపోయాడు అసలు. దేవుని బిడ్డలు ఒక చిన్న పొరపాటు చేసిన వెంటనే మనస్సు కొట్టుకోవాలా. వాక్యం వింటూ ఉంటేనే మనస్సు కొట్టుకొని క్షమాపణ వెంటనే క్షమించమని దేవుని పాదాలు కడబట్టుకోవాలా. అలాంటి మనస్సాక్షి ఉండాలి. శాంసన్కు అలాంటిది లేకపోవటం వల్ల ఏమైపోయాడంటే కూరుకుపోయాడు లాస్ట్కు. మీరు అక్కడ చదివితే అతను తెలుసుకోలేకపోయాడంట. మీరు చూడండి అక్కడ కావాలంటే 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందు అనుకునేను. అయితే ఎప్పటిలాగానే నాకు బలం ఉంది. ఏమనుకున్నాడు? ఎప్పటి అంది నాకు బలం ఉంది, విరజిమ్ముదను అనుకోనేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అది అసలు తెలియలేదంట దేవుడు ఎడబాసినాడని. ఎప్పటిలాగానే నేను విరజిమ్ముతా అనుకుంటాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో తేటగా రాస్తాడు. ఏమని రాస్తాడంటే,
10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఆ, యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడి ఉన్నవి. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకున్నవాడు. అది ఇక నేను నిలబడినాను, నన్ను కదిలించేవారు ఎవ్వరు లేరు అని అనుకోవద్దు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలను చూడండి, జాగ్రత్తగా ఉండాలని దేవుడు పదే పదే కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. ఈ జాగ్రత్త గురించి యేసు ప్రభువే పలుసార్లు చెప్తాడు. మీరు చూడండి, కావాలంటే ఎక్కడంటే మార్కు సువార్త 4:24లో ఒక మంచి మాట ఉంది. 4:24 మార్కు. మరియు ఆయన మీరేం వినుచున్నారో జాగ్రత్తగా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అది మీరు వినే మాటలు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మీకును అట్టి కొలతనే. మీరు సేవకునితో ఎంత హత్తుకొని ఉంటారో మీకు కూడా అదే కొలతనే ఉంటుంది. మీరు ఎంత వాక్యం చదువుతూ ఎంత హత్తుకొని దేవునితో ఉంటారో అదే మీకు కొలత. మీరు ఏ విధంగా ప్రతిదీ కూడా మీకు ఏ కొలత కొలుస్తారో మీకు అదే కొలత కొలచబడుతుంది. మీరు విన్న మాటలు మర్చి వినుటకు మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఇంకా ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి చూడండి. 1 సమూయేలు గ్రంథంలో 12:23 కూడా చూడండి ఒకసారి. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము. ప్రార్థన చేయకపోతే ఇతని గుండె కొట్టుకుంటుంది. పాపము చేసిన వ్యక్తిని అంటాడు. పాపము చేస్తనే దేవునికి విరుద్ధంగా పాపము చేసిన వాడిని అవుతా. ప్రార్థన చెయ్యకపోతే గుండె కొట్టుకోవాలి, ప్రార్థన లేకపోతే. ఈ విషయంలో కూడా ఏమంటాడు చూడండి. అదే మార్కు సువార్త 13లో 9వ వచనం. మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడు. మిమ్మును గురించి ఎవరి గురించి? పక్కన వాళ్ళ గురించి కాదు, నీ గురించి నీవు, మిమ్ములను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. 23వ వచనం. మీరు జాగ్రత్తగా ఉండండి. సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. సమస్తము నేను మీకు ముందుగానే చెప్తున్నా. అన్నీ నేను ప్రభు అంటారు చూడండి, నేను ముందుగానే మీకు అన్నీ చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. 33 జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. అది దేనికి జాగ్రత్తగా ఉండాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా చెప్తారు, ఏ తల్లిదండ్రులైనా చెప్తారా? రోజు ప్రభు చూడండి మనల్ని ఎంత జాగ్రత్త. మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయుటకు జాగ్రత్త పడాలంట. పొరపాటైంది సారీ అంటే కుదరదు. ప్రార్థన ఈరోజు చేయలేదు ప్రభు అంటే కుదరదు. బలాఢ్యులు పడిపోయారు. బలాఢ్యులు ఫిలిష్తీయుల చేతిలో ఆయుధమైపోయాడు. బలాఢ్యుడు ఫిలిష్తీయుల చేతిలో ఆయుధం. బలాఢ్యులైన వారు అమాలేకుల చేతిలో ఆయుధం. దేవునికి గండ్రగొడ్డలిగా యుద్ధాయుధముగా ఉండాల్సిన సేవకులు సాతాను చేతిలో ఆయుధాలుగా మారిపోయారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ప్రార్థనలో జాగ్రత్తగా. నేను మీకు ముందుగానే చెప్తున్నాను అంటాడు ఆయన. ముందుగానే చెప్తున్నాను, ప్రార్థనలో జాగ్రత్తగా ఉండండి.
ఇంకా చూడండి, దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఇప్పుడు సౌలు అజాగ్రత్తగా ఉండడానికి సొలొమోను ఉన్నాడు. సొలొమోను బలాఢ్యుడు కదా, ఆయన సొలొమోను బలాఢ్యుడే కాదా? సొలొమోను బలాఢ్యుడే కాదా? చెప్పండి. బలాఢ్యుని కూడా జ్ఞానంతో పడగొట్టవచ్చు. అంతటి బలాఢ్యుడు సొలొమోను మహారాజు కయా. అలాంటి వ్యక్తి కూడా అన్యులతో సహవాసం చేసి ఏమైపోయాడు? పడిపోయాడు. అన్యులతో సహవాసం చేసి బలాఢ్యులు పడిపోయారు. అందుకే అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయారు అని దావీదు అంటాడు. అన్యులతో సహవాసం చేసి పడిపోవటం. దేవునికి స్తోత్రం మహిమ ఈరోజు చూడండి, మీరు కళ్ళ ఎదురుగా చూడండి, ఎన్నికి చూడండి, ముందు చూడండి. 10 పైసల పనికి 10 పైసల పని చేయరు. సేవకుల మీటింగు మరి ఈరోజుకి రావాలి, పరిచయం చేసేవాళ్ళు సేవకులు అంటే కొంతమంది రాలే. వచ్చిన వాళ్ళే ఆలస్యంగా వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు నా ఏరియాలో ఎవరెవరు రాలేదు, ఎందుకు రాలేదు, ఫోన్ చేసి ఎందుకు రాలే, రాత్రుగా ముందరనే హెచ్చరించి ఎందుకు చేయటంలే. దావీదు దేవుని చేతిలో పడిన ఆయుధం. ఇప్పుడు మేము మొన్నటి నుంచి ఆలోచన చేస్తున్నాం. మొన్న 3 రోజుల నుంచి ఆలోచన చేస్తున్నాం. మీటింగ్ పెట్టాలా, వాళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలి, అందరిని హెచ్చరించాలి. కనీసం నీ ఏరియాలో ఉన్న వాళ్ళకు ఒకరికైనా హెచ్చరించకపోతే ఇట్లా జాగ్రత్తగా ఉండొద్దా? దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే ప్రార్థనలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. నీ ఏరియా అప్పగి చెప్పినావు, ఆ ఏరియా ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయాలి, ఒక్కొక్కరి కొరకు మాకరించి. యోబు తెల్లవారుజామున ఒక్కొక్కరి కొరకు, పెద్ద కుమారుని కొరకు పేరు తీసి, చిన్న కుమారుని కొరకు పేరు తీసి, అట్లాగనే సేవకులు ఒక్కొక్క ఏరియా, ఆ ఏరియాలో ఎంతమంది ఆత్మలు రక్షింపడ్డారో వాళ్ళ గురించి ఒక్కొక్కరి పేరు ముందు పెట్టుకొని ప్రార్థన చేయాలా? ఎవరైనా అట్లా చేశారా? చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి, చప్పట్లు కూడా దేవుని ఘనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరి పేరు తీసుకొని దేవుని బిడ్డారా ప్రార్థన చేయాలా. మీ నిమిత్తము చూడండి, అక్కడ ఏమన్నాడు సమూయేలు, ఏమన్నాడు? మీ నిమిత్తము ప్రార్థన చేయటం. అది సేవకులకు ఉండే లక్షణం ఏంటంటే, ఎవరి గురించి అన్నాడు చూడండి మళ్ళొకసారి ఆ మాట. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన మానిపోతే యెహోవాకు విరోధంగా నేను దేవునికి విరుద్ధంగా పాపము చేసిన వాడను. ఒక ప్రవక్త, ఒక సేవకునికి, ఒక న్యాయాధిపతికి, ఒక సేవకునికి ఉండవలసిన లక్షణం ప్రార్థన చేయాలి. ఒక్కొక్క వ్యక్తి ఏ ఏరియాలో నువ్వు తీసుకున్నావు ఆత్మల ఆ ఏరియా కొరకు ప్రార్థన చేయకపోతే పాపము చేసింటావు. ఈరోజు ఎంతమంది పాపం చేసినారు మరి? దేవుని బిడ్డారా, నేను నిలిచి ఉన్నాను అనుకుని వాడు బలాఢ్యుడా, పడకుండా చూసుకో. బలాఢ్యులు పడిపోయారు. మనకు బుద్ధి కలగాలని ఆయన రాయించి పెట్టాడు. ఇంకా చూడండి లూకా సువార్త 12:1. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణను, పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. వేషధారుల గురించి జాగ్రత్తగా ఉండండి. ఏమంటున్నాడు? వేషధారులు ఎట్లా తెలిసిన ముందే చెప్తారు వాళ్ళు. ఏమని? నేను ఇట్లా చేస్తున్నా, నువ్వు కూడా ఇట్లా చేయి. అడిగితే ఇద్దరం ఒకటే అని చెప్దాం, ముందుగానే చెప్పుకుంటారు. అర్థమైందా? దేవుని బిడ్డలారా, వేషధారులు చప్పట్లు కొట్టి గంతులు వేసి స్తోత్రం చెప్పినంత మాత్రాన భక్తి కాదు. కొంతమంది వేషధారులు ఉన్నారు, పులిసిన పిండి. వాళ్ళు ఇతరులను కూడా పొలి చేస్తారు.
యథార్థంగా ఉండండి. దేవుడు మనల్ని చూసేటట్టు ఉండాలి. మనం ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసేటట్టు ఉండాలి. ఆయనకి ఆయన చెప్పాలా, నా ఇష్టానుసారుడు. దేవుడు సమూయేలుకు చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు? దేవుడు సమూయేల్ దైవజనునికి చెప్తున్నాడు, సమూయేల్ నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు దావీదు. ప్రైజ్ ద లార్డ్. ఇష్టాలు రెండు ఉంటాయి కదా, నిన్న వాక్యం విన్నారుగా. ఒకటి మన ఇష్టం ఉంటుంది, రెండోది దేవుని ఇష్టం ఉంటుంది. మన ఇష్టం నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళు రాలే చూడు, కొడుకకి రాలే. దేవుని ఇష్టం నెరవేర్చాలన్న వాళ్ళు దేవుని ఇష్టం. అందుకే దావీదుని గురించి దేవుడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. ఆయన ఇష్టము, ఆయనకి ఏమేమి ఇష్టమో మనకి ఎట్ట తెలుస్తుంది? దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తే ఆయనకి ఏది ఇష్టమో అది మనకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పొర్రపాటున తప్పు చేస్తే కూడా వెంటనే తెలిసిపోతుంది. ఇంకోటి, ఆ పొర్రపాటున తప్పు చేస్తే కూడా వెంటనే పశ్చాత్తాపడడం కూడా ఎలా పశ్చాత్తాపడాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఇష్టానుసారుడు. ఎందుకు? ఆయన కూడా పొరపాటు చేశాడు, కానీ సౌలు పొరపాటు చేశాడు. సౌలు పడిపోయి బలాఢ్యుడు పడిపోయినాడు, అట్టే ఉన్నాడు. కానీ దావీదు ఏం చేశాడు? బతిమిలాడుకున్నాడు దేవుణ్ణి. ఆయన కరుణా వాత్సల్యం గలవాడని, కృప కలిగిన వాడని, దయ కలిగిన వాడని, కరుణా సంపన్నుడని, ఆయన క్షమిస్తాడని, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నువ్వు నన్ను శుద్ధినిగా చేస్తే సమాజంలో నిన్ను ప్రకటిస్తానయ్యా, అనేకులు ఆ సాక్ష్యం విని నీ వైపు తిరుగుతారయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను తీసేయొద్దని అడుక్కున్నాడు. సౌలు అడుక్కున్నాడా? అడుక్కలే. చూడండి, అలా బతిమలాడుకోవడం కూడా తెలిసి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దేవుని వాక్యం చదివితేనే. అందుకే దావీదు హృదయం ఏమంట? కొట్టుకోందంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డారా, అలాంటి మనస్సాక్షి ఉండాలా. అందుకే దేవుని ఇష్టానుసారంగా జీవించాలంటే మనం దేవుని వాక్యం చదువుతూ ఉంటేనే ఆయన ఇష్టానుసారంగా మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పొలిసిన పిండితో మనం ఎట్లుండాలా? యేసు ప్రభువు చెప్తున్నాడు, జాగ్రత్త. ఇంకొక మాట చూడండి, 7వ అధ్యాయం 15వ వచనం, మత్తయి సువార్త 7:15. త్వరగా చూడండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త. ఎవరు చెప్తారండి? చిన్నప్పుడు అమ్మ నాయనలు చిన్నప్పుడు వాళ్ళు కూడా చెప్పింటారా లేదా మనకు? రే ఎవడన్నా ఇస్తే తినగల అటేం లే, మనం ఎవరి చేతులైనా గుంజుకొని తింటాం కదా. దేవుని బిడ్డారా, ఎంత జాగ్రత్తగా ప్రభువు మనకు చెప్తున్నాడంటే అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త. జాగ్రత్త అనే పదం చాలా, అది కరెంటు స్తంభాల కాడ పెడతారు, ట్రాన్స్ఫార్మర్ల కాడ. అజాగ్రత్తగా ఉంటే పేలిపోతావు జాగ్రత్త అని, చచ్చిపోతావు జాగ్రత్త అని. కరెంటు ట్రాన్స్ఫార్మర్ల కాడ అది పెట్టేది. ఇంకా ఎక్కడెక్కడ పెడతారు? రోడ్డు దాడేటప్పుడు జాగ్రత్త, టర్నింగ్ల కాడ జాగ్రత్త, సూచనలో జాగ్రత్త అని కొడితే అయిపోయా. జాగ్రత్త వీటి గురించి. అందుకే సేవకుల గురించి ప్రత్యేకంగా జాగ్రత్త ప్రభు అంటాడు. బలాఢ్యులు పడిపోయారు, బలాఢ్యులు పడిపోయారు, జాగ్రత్త. ఇంకా చూడు, అందుకే తాము నిలుచున్నామని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త అంటాడు పౌలు. తర్వాత చూడండి ఇంకొక మాట, లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు
మత్తు వలనను, ఐహిక విచారముల వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి అకస్మాత్తుగా ఆ దినం మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. పక్కన వాళ్ళకి చెప్పలే. పక్కన వాళ్ళు ఏమో వేస్తారు, 10 గంటలు వేస్తారు కూర. పక్కన వాళ్ళకి చెప్పలే. పక్కన వాళ్ళు వేస్తారు బిర్యానీ, 10 గంటలు వేస్తారు. 10 చపాతీలు పెడతారు, 10 పూరీలు పెడతారు, తిను తిను అంటారు పక్కన వాళ్ళు. కానీ మీ విషయమై మీరే తిండి వలన మత్తు ఎక్కకుండా జాగ్రత్త కలిగి ఉండండి. మీరు తిండి వలన మత్తులైతారేమో, జాగ్రత్త కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. జాగ్రత్త. ఇంకొక మాట చూడండి దేవుని బిడ్డలారా, ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు. అది మనుషుల ఎదుట నీతి కార్యాలు చెయ్యకుండా దేని గురించి జాగ్రత్త పడాలా? నేను ఆ నీతి కార్యాలు ఈ నీతి కార్యాలని, నీతి కార్యాలు మనుషులకు కనపడేటట్టు మనం చేసామా? దాని గురించి ఎంత జాగ్రత్త చెప్తున్నాడు తెలుసు. ఎందుకు అంత జాగ్రత్త చెప్తున్నాడు? మీరు అలా చేయడం వలన ఏమి ఫలము తండ్రి వలన దొరకదు. మీ ముందు బూర ఊదించుకోవద్దండి. అది మనం అచ్చం తెలుగులో భాషలో అయితే, పల్లెటూరు భాషలో డబ్బా కొట్టించుకోవద్దండి. మీకు అర్థమవుతుందా? మీ ఎదురుగా డబ్బా, కొంతమంది వచ్చి డబ్బా కొడతారు మన గురించి కదా, అట్లా మీ గురించి మీరు చేసిన వాటి గురించి డబ్బా మాత్రం కొట్టనివద్దండి, బూర ఊదించుకోవద్దండి అని చెప్తాడు ఆయన. మీ నీతికరణ బట్టి మీకు ఫలితం ఏముండదు అంటాడు. మీ పరలోకమందున తండ్రికే తెలియాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం కూడా మన డబ్బా గురించి కొన్నిసార్లు సాక్ష్యం ఇస్తాం. అసలు సాక్ష్యం ఇవ్వవలసింది దేని గురించి? మీరు అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే 1వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తల కార్యంలో ఏమంటాడు? మీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. అది కొట్టేయకూడదు. ఏది చదవండి. నాకు సాక్షులై ఉందురు. నాకు సాక్షులై. ఎవరికి సాక్ష్యం చెప్పాలా? ఎవరి సాక్ష్యం? దేవునికి. యేసే నిజమైన దేవుడని నేను సాక్ష్యం. యేసే పరిశుద్ధుడని, ఘోర పాపినైన నన్ను తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచినాడు. నేనే ఆయనకు సాక్షిని. చూడండి, ఇప్పుడా నీ సాక్ష్యం గొప్పది, నీ సాక్ష్యం అది, నీ మన సాక్ష్యాలు కాదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నా గురించి భూదిగంతములో నా గురించి నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా మన దృష్టి ఆయన యొక్క సుగుణాలను ప్రకటించుటకు, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలోన. ప్రైజ్ ది లార్డ్. రాజవంశము. రాజవంశం ఎటుంటుందో చెప్పునా? రాజులు ఎవరో చెప్పునా? సామెతల గ్రంథం 25:1. ఇవియను సొలొమోను సామెతలే.
ఇవే సొలొమోను సామెతలు. యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి రెండవ వచనం సంగతి మరుగు చేయుట సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. దేవునికి ఘనత. సంగతి శోధించుట రాజులకు ఘనత. ఇప్పుడు సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. ఒక సంగతిని మరుగు చేసినాడు అనుకోండి, అది ఎవరికి ఘనత? దేవునికి ఘనత కలుగుతుంది కదా. ఇప్పుడు ఈ రక్షణ, ఈ సువార్త, నిత్య జీవం ఎంతో మరుగున ఉంది. ఈరోజు మనకు ప్రకటించాడు. ఇప్పుడు ఘనత ఆయనను స్తుతిస్తున్నాం. నిత్య జీవం, కృప, భాగ్యం బట్టి. అయితే రాజులు ఏం చేస్తాడు? ఈడు రాజు, అరే ఇక్కడ రా, ఈడు రాజు అనుకోండి, ఈ రాజు మర్మమయున్న, మరుగయున్న, మరుగుగా ఉన్న దేవుని సంగతులను శోధించి సంగతి శోధించుట రాజు శోధించి, అబ్బా దేవా ఇంత గొప్ప కార్యము, దీంట్లో ఇంత మర్మం ఉందని ఆ మర్మాన్ని, సంగతిని శోధించి బయటకు తీసిన వాడే రాజు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము జీవం కలిగిన దేవుని సంగతులను, మర్మాలను శోధించి, వాక్యములో ఆయన మనస్సులో మరుగయున్న సంగతులను బయటకు తీసుకొని ప్రజలకు ప్రకటిస్తే రాజుకు ఘనత. సేవకులు కూడా దేవుని వాక్యాన్ని, దేవుని మనస్సును, మరుగైన సత్యాలను శోధించి, ప్రార్థించి, గూఢమైన సంగతులను ప్రజలకు తెలియజేస్తే వారికి ఘనత కలుగుతుంది. రాజులకు ఘనత. ఆ రాజులు ఎవరు? రాజవంశములో మనమే యాజకత్వము చేసేదము. రాజవంశములో యాజకత్వము చేసే. ప్రైజ్ ది లార్డ్. రాజులు ఎలాంటి వారు? కూర్చున్నానా, ఎలాంటి వారు రాజులు చెప్పాలా? చెప్పినది వినడమే కాదు, ఈ వాక్యం మర్మం ఏంటయ్యా శోధించి, ప్రభువా అయ్యా అంటే దాన్ని పరీక్షించి, ఆ వాక్యాన్ని శోధించి తెలుసుకొని, దేవునిలో గోజాడి బయటికి తీసుకొని వచ్చి ఆ సంగతి తెలుసుకోవడం అంట. దాని వలన రాజుకి ఏం కలుగుతుంది? ఘనత. ఘనత. మనము రాజులము, యాజకులం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మనిషికి, రాజులకి ఇట్లా ఘనత వస్తుంది. అంతేగాని స్వనీతి కార్యాలు చేసి వాటి ద్వారా బూర మనం ఊదించుకోకూడదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇర్మియా 9:4 కూడా కంతట ఒక మాట, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. నీ పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. జాగ్రత్త. ఇర్మియా ద్వారా దేవుడు ఒక్కటే చదివిచ్చాడా? మత్తయిలో కూడా చెప్పాడు, 10:17 మత్తయిలో కూడా చెప్పాడు. మనుషులను గురించి జాగ్రత్త. అది మనుషులను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో తోడేళ్ల మధ్య, ఇదిగో నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు పంపుతున్నా కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులు. చూడండి, మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. నాకు తెలియకపోయినే ప్రభా నువ్వు చెప్పకపోతే నాకు అంటే ఎట్లా? జాగ్రత్తగా ఉండండి. గొర్రెలు, తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు నేను మిమ్మలను వెళ్ళిన చోట జాగ్రత్తగా ఉండాలా. పోస్టర్లు వేసే కాడనైనా, లేకపోతే ఎక్కడైనా సువార్త ప్రకటించే కాడైనా
సాక్ష్యం చెప్పే కాడనైనా ఎక్కడ ఏ విధంగా ఎలా ఉండాలో చాలా జాగ్రత్తగా ప్రభు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి మీరు. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. మరి దేవుని బిడ్డలారా, బలాఢ్యులు అందుకే చూడండి, అజాగ్రత్తగా వాళ్ళనే మనుషులతో అజాగ్రత్తగా ఉన్నారు. సొలొమోను అజాగ్రత్తగా ఉన్నాడు, శాంసన్ అజాగ్రత్తగా ఉన్నాడు, కొన్నిసార్లు అజాగ్రత్తగా దావీదు, కొన్నిసార్లు బలాఢ్యులే పడిపోయారంట. సౌలు అజాగ్రత్తగా ఉన్నాడు, అబ్నేరు అజాగ్రత్తగా ఉన్నాడు. అజాగ్రత్తగా ఉండటం వలన పడిపోయారు. అయితే పడకుండా ఇప్పుడు దేవుడు మనల్ని నిలబెట్టడానికి, ఇందరే పడిపోయినారు, ఇక మనం ఎలా నిలబడతాం బ్రదర్, భయ్యా అని అనుకోవచ్చు మీరు కదా. అందుకే భయ్యా అపోస్తల కార్యం 2వ అధ్యాయములో 42వ వచనం, వీరు అపోస్తలుల బోధయందును అది సహవాసమందును, వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. గట్టిగా 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 బలేశ్వరాజుకి. కొంతమంది చూడండి, ఇప్పుడు బాగుంటారు, రేపటికే పడిపోయి ఉంటారు, వారానికే పడిపోయి ఉంటారు, 3 రోజులకు పడిపోయి ఉంటారు, 2 రోజులకే పడిపోయి ఉంటారు, 4 రోజులకే పడిపోయి ఉంటారు. బలాఢ్యులు పడిపోయారు. అయ్యో! అయితే క్రీస్తు రక్తంలో కడగబడి జ్యేష్ఠుల సంఘము కొరకు సిద్ధపడుతూ సియోనులో నిలవలసిన వారికి అపోస్తల బోధ, సహవాసము, రొట్టె, ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. ఉంటే ఏం జరుగుతుంది? ఉంటే సరే ఉండిరి. ఇప్పుడు ఏమి ఉంటే నిలబడతారా వాళ్ళు? గ్యారెంటీ నువ్వు ఇస్తావా? దాని కింద చదవండి. ఇప్పుడు అప్పుడు ప్రతివానికి అదే 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 కావాల్సింది, ఆ 3 అక్షరాలు కావాల్సింది. అప్పుడు ప్రతివానికి ఆ మాట గట్టిగా చెప్పండి. అప్పుడు ప్రతివానికి ఎప్పుడు ఎప్పుడు బోధయందు అప్పుడు ఎప్పుడు బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి కనుక అప్పుడు ప్రతివానికి భయం కలిగెను. ప్రతి వానికి భయం కలిగింది. ఎప్పుడు? ప్రార్థన, సహవాసం, ఎడతెగక వాక్యమందు. ఒక్క భయమేనా? ఒక్క భయమేనా? ఇంకేం కలగలేదా? అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగిన. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పాత నిబంధన బలాఢ్యులందరూ అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయారు. కానీ బోధయందు, వాక్యమందు, ప్రార్థన యందు, సహవాసమందు నిలిచిన వారు ప్రపంచానికి చెదిరిపోయి బలాఢ్యులుగా క్రీస్తు జెండాను నాటినారు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు కొరకు హతసాక్షులైపోయారు, రంపాలతో కోయబడినారు, తలకాయ పైన క్రీస్తుకు సాక్షిగా జీవించినారు. బలాఢ్యులు పడిపోయారు. అందుకే నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు ప్రభు. ఆది అపోస్తలు, అక్కడి నుంచి బలాఢ్యులు చూడండి. ఇక అపోస్తలు ధనం తెచ్చి పెడితే పాదాల కాడ పెట్టేసినారు. అపోస్తల ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు సమిష్టిగా ఉంచుకున్నారు. ఏక మనస్సు కలిగి ప్రతి దినము ఇంటింటా మానక రొట్టె విరుస్తూ ప్రజలందరి వలన దయ పొందుకుంటూ అనేక మంది ప్రభువు రక్షణ పొందుతున్న వారిని చూడండి. ఆ మాట చూడండి.
మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వాటితో చేర్చుచుండే. 47వ వచనం, అనుదినము ఎవరు చేరుస్తున్నాడు? ప్రభు. నేను తెచ్చిన 4 ఆత్మలు, నేను తెచ్చిన 3 ఆత్మలు, నేను తెచ్చిన 2 ఆత్మలు. క్యా హై తూ హై క్యా? ప్రభువే అనుదినము రక్షణ పొందుచున్న వారిని చేరుస్తున్నాడు. దేవుని బిడ్డ, ప్రభువే అనుదినం. చూడండి, మనమేముంది, మనం ఏమి రక్షిస్తాం? మనిషిని మనం రక్షిస్తామా? మనం రక్షిస్తామా? దేవుని బిడ్డారా, ఒక ఊర్లో అంట నాయనా జాగ్రత్త జాగ్రత్త, ఇట్రా ఇట్రా. ఇద్దరు అన్నదమ్ములు, నువ్వు ఇట్రా. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, దేవుడు చెప్పాడంట, వాళ్ళ తండ్రి గారు చెప్పాడంట, నాయనా జాగ్రత్త, తమ్ముని జాగ్రత్త, తమ్ముని జాగ్రత్త, పట్టుకో, గట్టి పట్టుకో, గట్టి పట్టుకో, తమ్ముని పట్టుకో, గట్టి పట్టుకో, జాగ్రత్త నాయన, తమ్ముడు జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త అని చెప్పి ఊరికి వెళ్ళిపోయినాడంట. వీళ్ళిద్దరు ఎక్కడికి పోయినా తమ్ముని పట్టుకొని, తమ్ముడా జాగ్రత్త, తమ్ముడా జాగ్రత్త అంటే ఈయన ఉండి, అన్నా నువ్వు నాకుండవులేనా, అన్నా నువ్వు నాకుండవులేనా, అన్నా నువ్వు నాకుండవులేనా అని ధైర్యంగా ఉన్నాడంట. ఆ ఊర్లోకి ఒక పెద్ద ఏనుగు వచ్చిందంట. ఏమొచ్చింది? ఆ ఊర్లోకి పెద్ద ఏనుగు వచ్చిందంట. ఏనుగు వస్తే ఆ ఊరంతటిని అల్లకొల్లం చేసిందంట. ఆ ఊర్లో పట్టుకాలని, ఆ ఏనుగు పట్టుకాలని. సరే, మనలో మాట, మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుతా, ఏనుగు పట్టుకాలంటే ఏం చేయాలా? గడి చెప్పారు, ఏదో ఒక ఉపాయం చెప్పారు. మత్తు ఇంజెక్షన్, అనస్థెసియా చేసినావా? మత్తు మందు బ్రదర్, ఓకే, వెరీ గుడ్, ఏదో ఒక ఆలోచన మంచిదే, సంతోషం. మత్తు ఇవ్వాలా? ఇంకా మనోహర్ ట్యాబ్లెట్ ఇవ్వాలా? ఏమి గొలుసులతో కడతాడంట. ఇంకా మీరేం చెప్తారమ్మా? అమ్మా ఏమంటమ్మా? వల వేయాలనా? అమ్మ వల వేసి పట్టుకుని ఉన్నారా మన కాడ ఏనుగులను? ఇంకా చెప్పండి చెప్పండి, బాగా చెప్తాట్టున్నారమ్మో. మిమ్మల్ని అందరినీ ఏనుగులు పట్టి నీకు పంపించాలా? చెప్పండి చెప్పండి. ఇంకా మన సుల్లిగాండ్లు ఎక్కటోడు ఏం చేసినాడంటే, జేసీబీ తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి గుంత తీసినాడంట. గుంత తీసి మరసంగా పోయి ఆ గుంత మీద చిన్న కట్టెలు పెట్టి అన్ని తాటాకులు కప్పి, గడ్డి పెట్టి తాటాకులు కప్పి పెట్టినాడంట. చూసినా ఉపాయం. పట్టిన తర్వాత ఆ ఏనుగు అనుకుంటూ వచ్చింది, మొత్తం ఊర్లోకి మళ్ళీ ఊరుకుంటూ వచ్చింది. కాలట్ట పెట్టింది, గుంతలో పడింది. గుంతలో పన్నాక ఏనుగు పైకి రాలేదుగా. ఏనుగు పట్టుకోవడం అంటే అట్లనే పట్టుకోవాల్సింది. వల వేసి, మత్తు ఇంజెక్షన్ వేసి, రైట్, వెరీ గుడ్. అప్పటికప్పటికి మత్తు ఇంజెక్షన్ ఆడి తేవాలా, వల ఆడ కనుక రావాలా? గుంతనైతే ఏదో జేసీబీది అటుంటుంది, పటక్కిని తీసుకొని గుంత తీయచ్చు అని ఆ చెట్ల కొమ్మలన్నీ పెడితే అది అడుగు పెట్టి గుంతలు పడిపోయింది. ఏనుగు పడిపోయిన తర్వాత అది గుంతలు పడగొట్టడానికి ఏనుగు బంధించి పెట్టడానికి పెట్టారు. సరే అని ఏనుగు పైకి ఎత్తి పంపించేసిన తర్వాత ఆ ఊర్లో ఇంకా ఇట్లే, అన్న నువ్వు కాపాడుతావు కదా, నువ్వు కాపాడుతావు కదా. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, వీళ్ళకు తెలియదన్నమాట అదల్లా వ్యవహారం జరిగేది ఊర్లో. అది కట్టెలు పెట్టి మళ్ళా తాటిపా దాన్ని పెట్టింటే ఏది ఆ ఏనుగును పట్టుకోవడానికి ఆ కట్టెలు పెట్టి, గడ్డి పెట్టి, అవన్నీ తాటాకులు పెట్టింటే వీళ్ళిద్దరు ఆడుకుంటూ నడుచుకుంటూ పోయి, ఏనా జాగ్రత్త, ఏనా జాగ్రత్త, తమ్ముడా జాగ్రత్త, తమ్ముడా జాగ్రత్త అని ఇద్దరు అడుగు పెట్టాట గుంతలోకి పడినారు.
ఇప్పుడు అంటాడు, తమ్ముడా ఏరా ఎటరా అంటే, ఏనాన్న ఉండవు కదా జాగ్రత్త అంటాడు. నా గుంతలు వన్నా కూడా ఏనాన్న ఉండవు కదా, నాకేం భయం లేదని అంటాడు. ఒరే భయం కాదురా, నేనే బయటికి పోలేను రా, నేనే పైకి ఎక్కలేను, నేనే పైకి ఎక్కలేను, ఇంకెట్లా నువ్వు ఉండవు కదన్నా అంటాడు ఈయన. ఈనాడు చాలా మంది నువ్వు ఉండవు నాకేమి, నువ్వు ఉండవు నాకేమి, ఐ లవ్ యూ, నువ్వు ఉండవు నాకేమి అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, వీళ్ళను రక్షించడానికే యేసు ప్రభుల వారు ప్రతి ఒక్కడు భూమి మీద పాపము చేసి గుంతలో అజాగ్రత్తగా ఉండడం వల్ల గుంతలో పడిపోయారు. ఆ బురద గుంతలో నుండి తీసి పైకి బండ మీద నిలబెట్టిన వాడు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. నీ అడుగుల జాడలు నన్ను నడుపుమయా, నీదు అడుగు జాడలు నేను నడిచెదను, వెంబడించెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. ఆమేన్. అజాగ్రత్తగా ఉంటే యా అన్న రక్షించాడు, యా తమ్ముడు రక్షించాడు, యా భార్య రక్షించదు, యా భర్త రక్షించదు. అప్పుడేమో నువ్వు ఉండవు కదా, నేను ఉండవు కదా, జాగ్రత్త, నువ్వు ఉండవు కదా, నువ్వు నాకే ఉండవు, నేను నీకుండా, నువ్వు నాకుండవు, నేను నీకుండా, ఎవ్వరు ఉండరు. ఇద్దరు గుంతలు పడినప్పుడు ఎవ్వరు ఉండరు. అందుకే మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త. పడిపోయినప్పుడు కొంచెం నేను బలహీనత బయలుపడినా, ఏమండి ఏమండి నా కొరకు కొంచెం ఏడవండి, బలహీనతలు పడిపోయినా, ఎప్పుడన్నా చెప్పారా? పోనీ వాళ్ళు ఏడిస్తే మన బలహీనతలు పోయినాయా? చెప్పండమ్మా. ఒకటే కంచంలో తిన్నోళ్ళు నువ్వు ఏడుస్తే నా బలహీనతలు పోయిన అన్నోళ్ళు చెప్పండి ఎవరన్నా. నేను పడిపోయిన దానికి నేనే జాగ్రత్తగా ఉండాలా. కొంతమంది పడిపోయిన బలహీనతలు వీళ్ళకి వస్తుంటాయి. ఆయన పడిపోయినాడే, ఈయన పడిపోయినాడే, ఆ ఏనుగులో నువ్వు కూడా వన్నావు, ఏనుగు గుంతలో నువ్వు కూడా వన్నావు. ఎవరు రక్షించలేరు. దేవుని బిడ్డ కూర్చున్నానా, ఎవరు రక్షించలేరు. అందుకే మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. బలాఢ్యులు పడిపోయారు, మహాబలాఢ్యులు పడిపోయారు. అయితే కొత్త నిబంధనలు క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తున్న కృప చూడండి. పడిపోకుండా బోధ, సహవాసం, రొట్టె, ప్రార్థన యందు అప్పుడు అందుకేనండి వాళ్ళు గాజాలో ఈయన జయించినాడు, ఇజ్రాయెల్ దేశంలో ఆయన జయించినాడు దావీదు. కానీ వీళ్ళు మాత్రం ప్రపంచానికి చెదిరిపోయి ప్రపంచాన్ని జయించినారు. ప్రైజ్ ద లార్డ్. బలాఢ్యులు. అందుకే సహవాసం తప్పకూడదు, ప్రార్థన తప్పకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి, రొట్టెలో జాగ్రత్త కలిగి ఉండాలి. నిలబడినామనుకున్న వాళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఇంకొకటి, బలాఢ్యులు కూడా కొన్నిసార్లు ఏర్చుకుంటూ కూర్చున్నారు. యెహోషువ ఎంత బలాఢ్యుడు,
ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అది దేవుడు అంటాడు, లే, గుడారంలో ఏముంది? పాపం ఉంది, తీసేయి. చూడండి, అక్కడ ఆకాన్ ఏం చేసుకున్నాడు? శపితమైన దానిని దేన్ని ముట్టుకోకూడదంటే, చూడండి అక్కడ ఎక్కడ? యెహోషువ గ్రంథం, చివరిగా అదొక్క మాట చూసుకుని ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు మునిమనమడు జెప్తి మనమడు కర్మీ కుమారుడైన ఆకాను శపితం చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక. అక్కడ చూడండి 18వ వచనం కూడా చూడండి, 6:18. శపింపబడిన వారిలో శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రహస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. అక్కడ ఏది ఉంటే అది ముట్టకూడదు అసలు. కొన్నిసార్లు చూడండి, సేవకుడు ఏం చేస్తున్నాడు? 7వ అధ్యాయంలో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, ప్రభా కనికరించిన ఆయన, ప్రభా దయ చూపించయ్యా, ప్రభా కనికరించిన ఆయన. అయితే ఇశ్రాయేలీయులు 11వ వచనం 7-10 లెమ్ము యెహోషువతో లెమ్ము, మఖము నేల మోపుకొందువో పాపము చేసి ఉన్నారు. నిబంధనను మీరు చూసారా? అక్కడ ఏం మీరినారు? నిబంధన మీరినారు. నిబంధన మీరినారు. అక్కడనేమో ఐగుప్తుల దగ్గర అడిగి తీసుకోమన్నాడు, ఈడనేమో తీసుకోవద్దండి అని చెప్పాడు. చూడండి ఎట్టుంటారు చూడండి. కొన్నిసార్లు అలవాటు పన్నులు ఎట్టుంటారు తెలిసిన, ఆడ తీసుకున్నాం కదా ఈడు తీసుకుంటే తప్పేముంది అనుకుంటారు. అక్కడే పొరపాటు జరిగింది. దేవుని బిడ్డలారా, శపించబడిన నిబంధన మీరటమే శాపం. నిబంధనను మీరటమే శాపం. కాబట్టి నిబంధన మీరినారు, తెచ్చుకున్నారు. ఇశ్రాయేలుకు అపజయం. కన్నీళ్లు గార్చి మోకరించి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ముందు గుడారంలో ఉన్న శపితమైన దాన్ని తీసి పారేయి. చూడండి ఇక్కడ చూడండి, ఏది 7వ అధ్యాయంలో ఏమంటాడు? పాపం ఒప్పుకోవడమే కాదు, 20వ వచనం చూడండి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజమే. ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను ఆశించి తీసుకుంటే, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడినాయి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా ఎద్దుకు పరిగెత్తి చూచి 24వ వచనం. తర్వాత యెహోషువ ఇశ్రాయేలందరూ జెరహు కుమారుని ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును బంగారు కమ్మిని కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపేశారంట. ఎవరెవరిని? అతనికి కలిగిన అపజయం, ఇశ్రాయేలుకు అపజయం కలగజేశారు. చూడండి 25-26 చదవండి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును. ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. రాళ్లతోనే కొట్టాలి కదా, కాల్చమని చెప్పాడు దేవుడు. ఇశ్రాయేలు ఎంత కోపంగా ఉన్నారంటే, వీడు చేసిన పనికి మనకు అపజయం కలిగింది. కోపంతో ఉన్నారు. చూశారా? కోపంతో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ కాల్చి పాడేసేసారు. అందుకే బలహాఢ్యులు పడిపోయారు. ఏ విషయంలోనైనా మనం పడిపోతాం. అందుకే నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్త. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరే. మనము దేవుని చేతిలో ఆయుధములుగా ఉండాల్సిన మనము సాతాను చేతిలో ఆయుధాలుగా ఉండకూడదు. సైతాను చేతుల ఆయుధాలుగా మారిపోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నువ్వు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధం వంటి వాడవు, నీ వలన జనములను జయింతును. ప్రైజ్ ది లార్డ్. నీ వలన జనములను జయిస్తా, నీ వలన జనములను జయిస్తా అంటాడు ఆయన. అయితే దేవుని మహాకృప ఇప్పుడు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించి మన మధ్యకు వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా,
మరి మన మధ్యకు వచ్చాడు ఆయన. మనం చూడండి, కొత్త నిబంధన భక్తులు ఎట్లున్నారు, బలాఢ్యులుగా ఉండి ఇజ్రాయెల్ దేశమే కాదు దేశాలు చెదిరిపోయి సువార్త ప్రకటించి క్రీస్తు జెండా పాతారు. దేవునికి ఘనత, వారికి ఘనత, మరి దేవుని బిడ్డలకు ఘనత. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనం మరి జాగ్రత్తగా ఉండాలి. ఒక తీర్మానం చేసుకోండి. సర్వాధికారి నీ నామం నాకు స్తోత్రములు నాయన. నీ ఉచితమైనటువంటి కృప చేత మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచి మరొకసారి నీ సన్నిధిలో చేర్చినారు. అందరం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా, అంత్య దినాల్లో ఉంటున్నాం నాయన. అనేక సంగతులను నేను దాసం ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకొరకే నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మరుగు చేయబడినటువంటి సంగతులు, ఆత్మీయ మర్మములు నాయన, పరలోక సంబంధమైనటువంటి సంగతులు ఎన్నో మాకు నీ దాసం ద్వారా బయలుపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి నీకు స్తోత్రం. నీ రక్తం చేత కడిగి శుద్ధులుగా చేసిన ఆయన, నీ పరిచర్య చేసేటువంటి భాగ్యమును మాకు కలుగజేస్తున్న ప్రభు నీకు వందనాలు. సేవకులైన బిడ్డలు, పరిచర్య చేసేటువంటి బిడ్డలు, కూడుకున్నటువంటి నాయన తండ్రి కూడికలో నీ దాసుని నీ ఆత్మశక్తి చేత బలపరిచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ రక్తం చేత కడగబడిన ప్రతి బిడ్డ కూడా నీ చేతిలో నాయన తండ్రి ఆయుధముల వలె, బాణముల వలె వాడబడాలని అయ్యా మీరు ఆశించుంటున్నారు. అందునిమిత్తమే నాయన నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న తండ్రి నీకు స్తోత్రం. నీ చేతిలో వాడబడవలసినటువంటి అనేకులు తప్పిపోతున్నారు, సాతాను చేతులు ఆయుధములుగా ఉంటున్నారు నాయన. జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. వీళ్ళందరూ కూడా నా తండ్రి నీ చేతిలో బలమైనటువంటి ఆయుధములుగా వాడబడే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. కనికరించండి తండ్రి నీకు స్తోత్రం. సేవకులైనటువంటి వారు, రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా, పడిపోయినటువంటి అనేకులను కొరకు నాయన అయ్యా విజ్ఞాపన చేసేటువంటి కృపణ దయచేయండి. దావీదు ఏ విధంగా బలాఢ్యులు పడిపోయినప్పుడు నాయన శోక కీర్తన రాశాడో, వారి గురించి దుఃఖంతో ఉండి అయ్యా నా తండ్రి ఉపవాసంతో ఉండి ప్రార్థించినాడో, ఏడ్చాడో ప్రభా. అనేకులు నీ చేతిలో వాడబడవలసినటువంటి వారు, ఆయుధములుగా ఉండవలసినటువంటి వారు నాయన పడిపోయి వెనక్కి జారిపోయి నాయన పాపంలో, లోకంలో కలిసిపోయినారు ప్రభా. జ్ఞాపకం చేసుకునండి నాయన. అట్టి వారి గురించి మేము నాయన దుఃఖపడి నీ సన్నిధిలో మొరపెట్టే ఆత్మను దయచేయండి. ప్రతి బిడ్డకు భారమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి ప్రభు. పాపం చేసినప్పుడు అయ్యా బలహీనతకు లోనైనప్పుడు దావీదు మనస్సు కొట్టుకొనింది నాయన. అయ్యా సేవకులైనటువంటి ప్రతి బిడ్డ, నీ రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ బలహీనతకు లోనైనప్పుడు మనస్సు కొట్టుకునే స్థితిలో ఉండడానికి సహాయం చేయండి. అయ్యా సంసోను నాయన తప్పు చేసినప్పుడు మనస్సు కొట్టుకోలేకపోయింది ప్రభు. తన జీవితంలో నాయన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు తండ్రి. ఏ బలహీనతలో ఉంటున్నారో ప్రతి బిడ్డ సరి చేసుకుని నాయన మనస్సు కొట్టుకొని నాయన తండ్రిని ఏదో పశ్చాత్తాపడే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నారు. కనికరించండి. రాజులైన యాజక సమూహముగా నాయన మమ్మల్ని రక్తం ఇచ్చి కొన్న తండ్రి నీకు స్తోత్రం. పరలోక సంబంధమైనటువంటి అనేక మర్మములు అనేకులకు తెలియపరిచేటువంటి కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించండి ప్రభు. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి అని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రం. అయ్యా ఎవరు కూడా ఆత్మీయ జీవితంలో పడిపోకుండా జాగ్రత్తగా వారి ప్రవర్తనను చూసుకునే కృపణ దయచేయండి నాయన. నిజంగా నాయన అనేక మంది భక్తులు నాయన, అనేక మంది మా పితరులు ప్రభు అనేక విషయాల్లో పడిపోయినారు, నాశనాన్ని తెచ్చుకున్నారు ప్రభు. నిజంగా నా తండ్రి మా జీవితాల్లో అనేక విషయాల్లో జాగ్రత్త పడమని సెలవిస్తున్నారు తండ్రి. ముందుగానే మాకు అయ్యా నీ పరిశుద్ధ గ్రంథంలో అనేక సంగతులు తెలియపరిచిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నా తండ్రి ప్రార్థన చేయటం విషయంలో మెలకుగా ఉండి నేను జాగ్రత్త పడటకు సహాయం చేయండి నాయన. కనికరించండి ప్రభువా. నీ వాక్కులు వినటలో జాగ్రత్త కలిగి ఉండే కృపణ దయచేయండి. వేషధారులను గురించి జాగ్రత్త పడటకు సహాయం చేయండి నాయన. కనికరించండి నాయన. పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండటకు సహాయం చేయండి ప్రభువా. అనేక మంది బిడ్డలు నాయన తంత్రగొట్టులైన తండ్రి అయ్యా ద్రోహం చేసేవారై ఉంటున్నారు ప్రభువా. మనుషులను గురించి జాగ్రత్త పడే కృపణ దయచేయండి. అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడటకు సహాయం చేయండి నాయన. వేషధారులైనటువంటి బిడ్డలు అనేకులు ఉంటున్నారు, వారి గురించి కూడా జాగ్రత్త పడి ఉండటకు సహాయం చేయండి. మమ్మల్ని గురించి ఇంకొకరు జాగ్రత్త పడలేరు నాయన. మా ప్రవర్తన విషయం, మా ఆత్మీయ స్థితి విషయము మమ్మల్ని మేము భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి. జాగ్రత్త పడుటకు సహాయం చేయండి నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రములు నాయన. అనేక సంగతులను నాయన మా ముందు ఉంచి జాగ్రత్త పడమని సెలవిస్తున్నారు ప్రభు. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఎవరి ప్రవర్తన విషయం
విషయం వారు జాగ్రత్త పడుటకు సహాయం చేయండి సహాయము ప్రభా. దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో నాయన నీ వాక్కుల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన తండ్రి నీకు స్తోత్రం. నిజంగా మేము మమ్మలను జాగ్రత్త చేసుకుంటూ ఇతరులను నాయన జాగ్రత్త చేయుటకు నాయన, ఇతరులను నాయన తండ్రి మీ యొద్దకు సంపాదించుకున్నటకు నాయన మేము ఏమేం చేయాలో సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రం. అయ్యా నిరంతరము నాయన అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విడిచిటేందు, అయ్యా ప్రార్థన చేయటేందు ఎడతెగక ఉంటే నా తండ్రి నిజంగా అనేకులను మీకోసం సంపాదించుకోగలము నాయన, అనేకులను జాగ్రత్త చేయగలము తండ్రి. నీకు స్తోత్రములు నాయన తండ్రి. ఎడతెగక నీ సన్నిధిలో మేము నిలిచి ఉంటే నాయన నిజంగా అనేకులకు మా నాయన మమ్మల్ని చూసినప్పుడు భయం కలిగే విధంగా ఉంటుంది నాయన. అనేక మహత్కార్యములు సూచక క్రియలు చేసే దేవుడవు తండ్రి నీకు స్తోత్రం. రక్షింపబడిన అనేకులను మాతో చేర్చే దేవుడవు. మా జీవితాల్లో నాయన తండ్రి అట్టి కృపను దయచేయండి. నిరంతరము నాయన ప్రార్థన ఎందు, సహవాసం ఎందు, రొట్టె విడిచిటేందు, బోధ ఎందు ఎడతెగక నిలిచి ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కనికరించండి ప్రభు. నీకు స్తోత్రం. విత్తబడినటువంటి ప్రతి మాట నాయన, ప్రతి బిడ్డ హృదయంలో మీరు నీరు కట్టి ఫలింప చేసిన ఆయన అనేకులను నిత్య రాజ్యానికి సిద్ధపరిచే వారంగా ఉండడానికి సహాయం చేయండి. బలాఢ్యులైన వారు పడిపోతున్నారు ప్రభు. నిజంగా మేము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుని అనేకులను నాయన తండ్రి ఎందుకు నడిపించే వారుగా ఉండడానికి సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.